దాదాపు 5 లక్షల సంతకాలు ఇంతవరకు సేకరించారు. మా బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు ఇవ్వడానికి. మరి 5 లక్షల మంది విద్యార్థులు కేవలము 10 రోజుల్లోనే సంతకాలు చేశారు. అనేక మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు కలెక్టరేట్ ఆఫీస్ ముందు పోదామంటే లాఠీ చార్జీలతో దురుసుగా ప్రవర్తించినట్టుగా పోలీసులు మనం చూసాం. మనం మిత్రులారా, ఈ రోజు ఫీజు బకాయి ఒకటే కాదు, ఈ రోజు యావత్ విద్యా వ్యవస్థని ఈ రోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ బస్సు పట్టే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. యువ గ్యారంటీలో మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇస్తానని చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు, విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మారు. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. వీళ్ళైనా సరైనటువంటి పద్ధతిలో విద్యార్థులకు ఇస్తారు, బకాయిలు ఇస్తారని చెప్పి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు. ఫీజు బకాయిలు ఇవ్వలేక ఈ రోజు ఇవ్వండిగా ఇష్టం లేక ఈ రోజు హైకోర్టుకు విద్యార్థులు పోతే హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఇప్పుడు 2000 కోట్లు నేను రిలీజ్ చేస్తానన్నారు. ఇంకా రిలీజ్ చేయలే. ఎప్పుడో కొత్త తప్పుడు హామీలతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులను కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం. విద్యార్థులకు స్కూటీలు కొనిస్తామని చెప్పింది, ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, విదేశీ విద్యకు మరి అనేకమైన స్కాలర్షిప్ ఇస్తామని చెప్పిండు. చివరకు ఈ రోజు విద్యార్థి లోకానికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ రోజు నిధులను కేటాయించినటువంటి ప్రభుత్వం. ఇవాళ భారతీయ జనతా పార్టీ పెద్దలు రామచంద్రరావు గారి అధ్యక్షతన ఇది పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చేపడుతున్న ఒక సుదీర్ఘ పోరాటంలో ఇది ఒక ఘట్టం. ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈ ఫీ రీఎంబర్స్మెంట్ ఒక్కటే విషయం చాలు రేవంత్ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి. 10 నుంచి 12 సంవత్సరాలుగా విద్యార్థులని మోసం చేస్తా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం, ఇంతకు ముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ కోసం పార్టీ కార్యాలయం ముందు దీక్ష చేస్తామంటే కనీసం అనుమతి అయినటువంటి నీకు అమెరికాకు ఎందుకు పోనిస్తలేరు అని అడిగేటువంటి నైతిక హక్కు ఎక్కడుందో రేవంత్ రెడ్డి గారు సాయంత్రం జరిగే సమావేశంలో సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అంటున్నారు. ఈ మధ్యన విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి నిరసన, తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆందోళనని గమనించి వచ్చే సంవత్సరం నుంచి 2000 కోట్లు అడ్వాన్స్ గా ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తా అని అడుగుతా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, 1 గంటకు పువ్వు పెట్టమంటే ఇంకో ఏడాది తర్వాత మీకు పువ్వు పెడతా అని చెప్తా ఉన్నాడు.